नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जयनेत मंडल से प्रफुल्ल दाड़वे की रिपोर्ट। पूर्व मंत्री जोगू रामन्ना ने कांग्रेस मंत्रियों पर साधा निशाना। ये शर्म की बात है कि कांग्रेस के मंत्री जिन्हें प्राकृतिक आपदाओं के कारण फसलों के नुकसान से पीड़ित किसानों से मिलने जाना है, वे सीसीआई उद्योग का दौरा कर रहे हैं। पूर्व मंत्री जोगू रामन्ना को बर्खास्त कर दिया गया है। पूर्व मंत्री जोगू रामन्ना ने मांग की है कि केंद्र राज्य सरकारें पैनगंगा नदी बेसिन में बर्बाद हुए फसलों को राष्ट्रीय आपदा घोषित करें। सांगड़ी, भेदोड़ा, मांगरूड़ के कई गांवों में बाढ़ से डूबी फसलों का किसानों के साथ दौरा किया। उन्होंने कहा है कि ये शर्म की बात है कि जिन किसानों की कपास की फसल बर्बाद हो रही है वे संकट में हैं, तो कांग्रेस के मंत्री सीसीआई का दौरा कर रहे हैं। उन्होंने कहा है कि अगर पिछली सरकार ने इन किसानों को 10,000 रुपए दिए थे तब बोलने कांग्रेस का जो वादा था वो आज इन किसानों को रैतु बंधु के तरह से वो भी नहीं मिल रहा है। और कांग्रेस नेता 25,000 रुपए देने की मांग की थी, अब वो किसान इन मुआवजे के तौर पर 25,000 की मांग कर रहे हैं। అంటే బంగారం పడుతుంది సార్ అన్నమాట అడిగితే వాడుతున్నాను ఏం చేసుకుంటాం మట్టి పంట పోయినాక మట్టి ఏం చేస్తాం పండేది 10,000 20,000 ఏం చేస్తే మనకు చెప్పుకోవటానికి తప్ప అందుకొరకే మేము ఇంకోసారి కూడా శ్రీధర్ బాబు కాదు ఇంకెవరన్నా వచ్చినా మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరగండి. మీరు రేపు తెల్లారి మళ్ళా రైతు వారం 10 రోజుల తర్వాత వస్తే ఈ బురద ఉండదు, ఈ పంట మాడిపోతే మషి అయిపోతుంది, మీ కళ్ళకు కనబడది. మళ్ళీ ఏమి జరిగిందో అని చెప్పి పేపరు ఫోటోలలో చూసి ఏమి జరగదని చెప్పి అనుకోవడం కాదు. ఇలా రావాల్సింది, ఇలా సీతక్క ఇన్ఛార్జి మంత్రి గారు రావాల్సింది. సరే ఆమె ప్రాంతంలో కూడా దెబ్బతినచ్చు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చి అక్కడ పోయిన దానికంటే ఇవన్నీ తిరిగిపోతే బాగుంటుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం. మరి ఆయన సీసీఐ చూస్తారట. సీసీఐ ఇప్పుడు ఎవరికి అవసరం? సీసీఐని చేస్తామని చెప్పిన వాళ్ళే చేయలేదు, మీరు చేయలేదు. 50 ఏళ్ళు మీరే ఉంటారు కదా. మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఇది జాతీయ విపత్తు కింద తీసుకొని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక ఎంపీ ఉన్నాడు. మీరు మీ బీజేపీ ప్రభుత్వానికి చెప్పి కేంద్రం నుంచి నష్టం ఇప్పి కేంద్రం నుంచి ఇప్పియండి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని, ఈ ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని, ఆదిలాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఏవైతే డిమాండ్ చేసినామో అవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీస్తున్నాం. 1,000 రూపాయలు ఎకరానికి ఖర్చు అయింది కాబట్టి మీరు ఊషన్నకు ఇంకొక రైతు చెప్పిండు కాబట్టి అవన్నీ ఇవ్వాలి. దాంతోపాటు వ్యవసాయ కూలీలకు కూడా మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు అది ఇస్తామని చెప్పిండ్రు. ఇల్లు కూలిపోయితే 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. పాక్షికంగా దెబ్బతింటే 2.5 లక్షలు చెప్పిండ్రు. 3 లక్షల వరకు వితౌట్ ఇంట్రెస్ట్ తోటి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని చెప్పిండ్రు. అందుకే ఇప్పుడు మీరు ఊషన్న పాపం కౌలు రైతు కాబట్టి ఆ కౌలు రైతుకు కూడా మీరు రైతు బంధు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇవాళ ఇప్పటిదాకా కౌలు రైతుకు కాదు, అసలు రైతులకే 60% మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు.
2 లక్షల వరకు చేస్తామని చెప్పిండ్రు. ఆ మిగిలిన 60% మందికి రుణమాఫీ చేయాలి. మొన్న వర్షాకాలం పంటకు ఇప్పటిదాకా రైతు బంధు రైతు భరోసా ఇవ్వలే, అది కూడా 15,000 రూపాయలు ఎకరానికి ఇచ్చి ఇప్పుడు రెండో పంట కూడా వేసుకుంటాం కాబట్టి అది కూడా ఒక 15,000 రూపాయలు వస్తే అదొక 30,000. ఇది ఒక రైతు కౌలు రైతుకు 50,000 ఎకరానికి, కనీసం ప్రతి ఎకరానికి కూడా 25,000 రూపాయలు రైతు సొంత రైతుకి ఇస్తే కొంతైనా కొంత న్యాయం జరుగుతుంది, ఉపశమనం అవుతుంది. ఆ రైతు కొద్దిగా ధైర్యంతో బతకగలుగుతాడు. కాబట్టి మీరు చెప్పిన మాటల్నే, మీరు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి మాటల్నే, మీరు 420 హామీలు ఇచ్చినటువంటి మాటల్ని మేము ఇప్పుడు ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. అందుకొరకు ఇప్పుడు తూతు మంత్రంగా మా జిల్లా దురదృష్టం ఏంటంటే మాకు మంత్రి ఉండడు. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2009 నుంచి 14 వరకు కూడా అప్పుడు కూడా ఒక మంత్రి దిక్కులేడు. ఇప్పుడు కూడా 9 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, మా జిల్లాకు మంత్రి లేడు. మంత్రి ఉంటే చెప్పుకుందామంటే ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు, వాళ్ళు రానే రారు. సవత్తల్లి ప్రేమ. ఇప్పుడు వచ్చిండు శ్రీధర్ బాబు గారు ఏదో సీసీఐ చూస్తారట. ఇప్పుడు సీసీఐ చూసే కర్మేం పట్టింది? సీసీఐ కాదు కదా, ఇప్పుడు రైతులు నష్టపోయిండ్రు, పంట చూడమని మేము చెప్తున్నాం. కామాయికి వెళ్తారట, డొల్లార వాగు చూస్తారట, వెళ్ళిపోతారట. అసలు ఇక్కడ బేలా జైనతు మండలాల్లో, భీంపూర్ మండలాల్లో, ఒకసారి భీంపూర్ మండలం మీరు అరలి వెళ్ళి చూడండి, అంతర్గాం వెళ్ళండి, పెండలవాడ వెళ్ళండి, జైనత్ మండలం, ఇక్కడ కరంజగి రండి, మంగరోడు కొక్దూరుకు రండి. ఈ రకంగా సాంగి కౌట ఇవన్నీ గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి పంటలు ఎక్కడైతే నష్టపోయిన రైతాంగం ఎక్కడుంటుందో అక్కడికి రాకుండా రైతులకు ఏదో తూతు మంత్రంగా